డ్రగ్స్ కేసులో ముమైత్ విచారణ కాసేపట్లో ముగియనుంది. ఉదయం నుంచి మహిళా అధికారులు ముమైత్ ను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కెల్విన్ తోటి పరిచయం, ఇండస్ట్రీల డ్రగ్స్ వాడకం మీదనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న ముమైత్ ప్రత్యేక అనుమతితోటి సిట్ విచారణకొచ్చింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సంపత్ చెప్తారు. సంపత్ చెప్పండి, ముమైత్ విచారణ ఎట్లా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? విచారణ కంటిన్యూ అవుతోంది. 5 గంటల వరకు 10 to 5 వరకు ఆమె ఎంక్వైరీ టైం ఇచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే చార్మీ ఎపిసోడ్ నుంచి కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ హవర్స్ని పోలీసులు కుదిస్తూ వచ్చారు. ఎందుకంటే ఓవర్ నైట్ వరకు ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. కోర్టు నిబంధనల ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ని భంగం కలిగించినట్టే కాబట్టి 10 to 5 వరకు 7 hours మాత్రమే ఎంక్వైరీ చేయాలనేది చార్మీ కోర్టుకు వెళ్ళిన తర్వాత అది రొటీన్గా మారుతుంది. ముమైత్ ఖాన్ కూడా మరికొద్ది సేపట్లో బయటికి పంపించే ఛాన్స్ ఉంది. మొదటి నుంచి చెప్తున్నట్టుగా పోలీసు ఎంక్వైరీలో ఈ 19 మంది అరెస్ట్ అయినటువంటి నిందితుల జాబితాలో ఉన్న కెల్విన్ అండ్ అదర్స్ టీమ్ వాళ్ళంతా డార్క్ నెట్ వెబ్సైట్లను లునాన్సా అట్లాగే మిగతా 2 వెబ్సైట్లను రన్ చేశారు. ఆ వెబ్సైట్స్ రన్ చేయడంతో పాటుగా ఆ వెబ్సైట్లను ఆపరేట్ చేసి ఆ వెబ్సైట్లు మొత్తం కూడా నెదర్లాండ్ బేస్ లైన్గా ఆ వెబ్సైట్లు నడుస్తూ వచ్చాయి. నెదర్లాండ్లో ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లు, అక్కడ డ్రగ్స్ తయారీదారులు ఈ వెబ్సైట్లను మెయింటైన్ చేశారు. ఆ వెబ్సైట్స్ మెయింటైన్ చేయడమే కాకుండా అందులో ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ఈ కెల్విన్తో పాటుగా మిగతా ముఠా సభ్యుల్ని దాంట్లో వాడుకున్నారనేది పోలీసులు చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ ఆ నిందితులతో కెల్విన్ అండ్ టీమ్ హుద్దూస్ అట్లాగే నిన్న అరెస్ట్ అయిన మైక్ కమింగా వీళ్ళందరి కాల్ డాటా లిస్టుల్లో ప్రముఖుల నెంబర్లు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, పేజ్ 3 సెలబ్రిటీలకి, బిజినెస్ మెన్లకు, అట్లాగే పబ్బులు, క్లబ్బులకి, రేవ్ పార్టీలకి, ఈవెంట్లకి మొత్తం కూడా వీళ్ళు సప్లై చేసేవారనేది పోలీసులు నిర్ధారించారు. అయితే ఎక్కడెక్కడ ఎవరెవరికి సప్లై చేశారు, ఎంత మోతాదులో సప్లై చేశారు, డైరెక్ట్గా ఈవెంట్ మేనేజర్లు పర్చేజ్ చేసి కస్టమర్లకు అమ్మారు కాబట్టి దాన్ని కూడా నేరంగా భావిస్తూ ఎఫ్ఐ క్లబ్ను కూడా మాదాపూర్లో ఉన్న ఎఫ్ఐ క్లబ్ను కూడా సీజ్ చేస్తూ అట్లాగే దాన్ని సస్పెన్షన్ ఆర్డర్స్ను కూడా ఇష్యూ చేశారు. సో ఎంక్వైరీ పార్ట్లో వాళ్ళ దగ్గర ఎప్పుడైతే వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అట్లాగే కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఈరోజు పిలిచినటువంటి ముమైత్ ఖాన్ కూడా ఆ లిస్టులో ఉంది కాబట్టి ఆమెను కూడా దాన్ని బేస్ చేసుకుని పిలిచారు. క్వశ్చనింగ్ హవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. కెల్విన్తో సంబంధాల పాత్ర పక్కన పెడితే కెల్విన్ ఈవెంట్ మేనేజర్గా మాత్రమే వీళ్ళకి తెలుసు అని చెప్పాడు కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా, వేరే వాళ్ళకి ఆఫర్ చేశారా లేదా అనే విషయాన్ని పక్క పెడితే ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉందనేదే పోలీసులు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ తీసుకుంటే మైక్ కమింగా డచ్ దేశానికి చెందినవాడు, 4 సార్లు ఇండియాకి వచ్చి వెళ్ళాడు. ఎలాంటి ఇక్కడ కేవలం అంటే టూరిస్టు కింద వచ్చి ఇక్కడే ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఇక్కడే తాను ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాడు. తను చేసిన బిజినెస్ ఒకటే డ్రగ్స్ రాకెట్ నడపడం, ఈ డార్క్ వెబ్సైట్ నుంచి డ్రగ్స్ను పర్చేస్ చేయడం, వాటిని సప్లై చేయడం. సో ఇంత ఈజీగా ఒక ఫారినర్ వచ్చి ఇక్కడ డ్రగ్స్ను మూవ్ చేస్తున్నాడంటే నెట్వర్క్ పెద్దగా పెరిగిపోయిందనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. దీన్ని సీరియస్గా తీసుకొనే, ఎందుకంటే కింది గ్రౌండ్ లెవెల్ వరకు ఒకప్పుడు హైఫై పార్టీలు, పేజ్ 3లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ వాడకం ఉంది అనేది మనం చూసాం. దాంతోపాటుగా లాస్ట్ టైం రవితేజ బ్రదర్స్ కానీ అట్లాగే జీవిత రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయినప్పుడు కానీ చాలామంది నటీనటులు హాజరైనప్పుడు, డ్రగ్స్ సీజ్ చేసినప్పుడు, కొకైన్, హెరోయిన్ లాంటి డ్రగ్స్ను సీజ్ చేసినప్పుడు నైజీరియన్ ముఠాలు కూడా పట్టుబడ్డాయి. మాన్యువల్గా డ్రగ్స్ను సప్లై చేస్తున్నటువంటి టైంలో పట్టుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈసారి మొత్తం కూడా ఆన్లైన్లో డ్రగ్స్ను పర్చేస్ చేయడం, ఇక్కడ నుంచే కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఆ ఏజెంట్లకు మాత్రమే సోర్స్ కోడ్ ద్వారా వెబ్సైట్లకు వెళ్ళేటటువంటి సదుపాయం కల్పించి ఫారిన్ నుంచి ఈ డార్క్ వెబ్సైట్లు మేనేజ్ చేయడం, వేరే వాళ్ళకి ఎవరికి కూడా యాక్సెస్ లేకుండా కేవలం ఆ రెగ్యులర్ పర్చేజ్ చేసినటువంటి ఎవరైతే డ్రగ్స్ పర్చేజ్ చేస్తున్నారో కెల్విన్ అండ్ అదర్స్ ముఠా వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చి ఆ యాక్సెస్ను బేస్ చేసుకొని
మిగతా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్ విద్యార్థుల దాకా ఎల్ఎస్డి, ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ను సరఫరా చేయడం, గ్రాముల్లో కొకైన్, హెరాయిన్, చరాస్ లాంటి డ్రగ్స్ను కూడా సప్లై చేసినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ లైన్ నుంచి ఆ రూట్ను కట్ చేయాలనేదే పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ మూడు డార్క్ వెబ్సైట్ల పైన పోలీసులు మెయిన్గా ఫోకస్ పెట్టారు. దాన్ని ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. ఎందుకంటే పోలీసులు దాదాపు 3-4 రోజులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి దాన్ని ఓపెన్ చేయించాలని ప్రయత్నం చేసిన, అట్లాగే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు చెందిన FBI సంస్థ నుంచి కూడా వాళ్ళు కొన్ని సజెషన్స్ తీసుకున్న ఆ డ్రగ్ రాకెట్ చెందినటువంటి డార్క్ వెబ్సైట్ మాత్రం ఓపెన్ చేయడం పోలీసులతో కాలేదు. అంటే ఆ డార్క్ వెబ్సైట్ కేవలం మెయింటైన్ చేస్తూ వరల్డ్ వైడ్గా దాన్ని నడిపిస్తూనే ఎక్కడా పోలీసులకు చిక్కకుండా, దాని ఆధారాలు దొరకకుండా ఒక ఆనియన్ వెబ్సైట్స్ అంటారు వీటిని, అంటే పొరలుగా ఉండి ఎంట్రీ కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. హ్యాకర్లకు సైతం దీన్ని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో అట్లాంటి వెబ్సైట్లను హైదరాబాద్ బేస్లో నడుపుతూ ఇట్లాంటి రాకెట్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి 19 మందితో పాటుగా మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఏ సెలబ్రిటీలకు సప్లై అయ్యాయి, సప్లై అయినటువంటి డ్రగ్ రాకెట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా మిగతా డ్రగ్ రాకెట్ సంబంధించిన పెడ్లర్స్, ఈ సప్లైస్ చేసేవాళ్ళు, డ్రగ్స్ను బుక్ చేసేటువంటి రాకెట్ ఎవరున్నారు అనేది పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా పట్టుబడ్డ దాంట్లో 3 వరకు మాత్రం డ్రగ్ పెడ్లర్లు, వాళ్ళు డైరెక్ట్గా డార్క్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు అనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. మిగతా 16 మంది వరకు మాత్రం, ఆ 16 మంది మాత్రం ఏజెంట్లుగా పనిచేస్తారు. ఈ డ్రగ్ పెడ్లర్ల దగ్గర ఏజెంట్లుగా పనిచేసి ఆ డ్రగ్స్ను సప్లై చేయడం, సినిమా ఇండస్ట్రీస్, పబ్బులు, ఈవెంట్లు, అట్లాగే రేవ్ పార్టీస్ కావచ్చు, మిగతా అంతటా సప్లై చేయడానికి వీళ్ళు కొరియర్లుగా మాత్రం పనిచేశారు. సో ఈ రేంజ్లో డ్రగ్స్ నడుస్తున్నాయి. కాబట్టి డ్రగ్ రాకెట్ ఎట్లాగూ డార్క్ వెబ్సైట్లను కంట్రోల్ చేసేటువంటి కండిషన్ ఎక్కడైతే బేస్ లైన్లో ఉన్నటువంటి నెదర్లాండ్ తోటే కావడం లేదనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే డార్క్ వెబ్సైట్లో ఉన్నటువంటి కస్టమర్లను కనుక్కోవడం కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్యారలల్గా కొన్ని డ్రగ్ రాకెట్లకు సంబంధించి వాళ్ళు పట్టుకునేందుకు డార్క్ వెబ్సైట్లను అనఫిషియల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తూ దాంట్లో ఆ రాకెట్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా డ్రగ్ రాకెట్ను పట్టుకోవడంలో కానీ డార్క్ వెబ్సైట్లను టార్గెట్ చేయాలంటే పోలీసులకు కుదరడం లేదు. సో ఈ ప్యాటర్న్ పక్కన పెట్టి కనీసం ఈ డ్రగ్ సప్లైస్ చేస్తున్న వాళ్ళు, ఈ రాకెట్ ఉన్నవాళ్ళు, ఈ డార్క్ నెట్లతో సంబంధం ఉండి సోర్స్ కోడ్ల ద్వారా వాళ్ళ ఏజెంట్లుగా ఇతర దేశాలకు పనిచేస్తూ ఇక్కడ సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా పట్టుకుంటే కొన్ని రూట్స్ కట్ అయిపోతాయి. రూట్స్ కట్ అయిన తర్వాత డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అయ్యేటువంటి కండిషన్ కొంచెం తగ్గుతుంది అనేది పోలీసులు భావిస్తున్నాం అనేది ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో చూడాలి. అంటే ఇప్పటిదాకా డ్రగ్ పెడ్లర్లు 3 అరెస్ట్ అయ్యారు. పోలీసులు చెప్తున్న ప్రకారంగా 14 మంది వరకు ఉన్నట్టుగా వాళ్ళకు ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు పిలుస్తున్నటువంటి విట్నెస్లు కూడా చార్మి, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, శ్యామ్కే నాయుడు, చిన్న, వీళ్ళందరినీ పిలిచేది సెలబ్రిటీ లాగా ఉన్నప్పటికీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ డ్రగ్ రాకెట్తో సంబంధం ఉన్నవాళ్ళు కాబట్టి, అట్లాగే డ్రగ్ రాకెట్లో వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేశారా, కన్జ్యూమ్ చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ పర్సన్స్ వీళ్ళని అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, డ్రగ్ సప్లై చేసే వాళ్ళు ఎవరైనా తెలిసినా కానీ వాళ్ళను పిలుస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మాత్రం మేము బద్నాం అయిపోతున్నాం, మిమ్మల్ని నిందితుల కింద చూపిస్తున్నటువంటి కండిషన్ కనిపిస్తుంది. విచారణ పేరుతో దాన్ని లీక్ ఇచ్చి కొంచెం గందరగోళంలో మీడియాలో న్యూస్ వస్తుంది. దీనివల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని అధికారులు ఎట్లా కంట్రోల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఒకసారి ఒక నటినట్లు ఎవరైనా కానీ పోలీసుల ముందు వచ్చి విచారణ ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు ఏ రోల్లో విచారణకు ఎదుర్కొన్నారు, వాళ్ళపైన ఏమైనా అభియోగాలు ఉన్నాయా లేవా, విచారణ నిమిత్తం వాళ్ళని విట్నెస్ల కింద తీసుకున్నారా, కెల్విన్తో పరిచయం కేవలం కామన్గా ఈవెంట్ మేనేజర్ లాగా ఉన్నటువంటి పరిచయమేనా, లేక డ్రగ్ సప్లై చేసినప్పుడు కెల్విన్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారా లేదా. సో వీటిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. దానికి కౌంటర్స్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సినిమా ఇండస్ట్రీనే భూతద్దంలో చూపిస్తూ మిగతా వాళ్ళని టార్గెట్ చేయకుండా కేవలం వీళ్ళపైనే ఫోకస్ పెట్టి రోజుకొకరు చొప్పున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. దానిపైన కూడా పోలీసులు సమాధానం ఇస్తూ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇష్టమైన కామెంట్స్ చేస్తే డిఫమేషన్ సూట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ప్రతి సవాలు ఇచ్చారు. చూడాలంటే ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత, ఆగస్టు 2 అయిపోయిన తర్వాత సెకండ్ పోర్షన్లో ఉన్నటువంటి విఐపీలు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళను పిలుస్తామనేదే పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఆ సెకండ్ ఫేజ్ను ఓపెన్ చేస్తారా లేదా, నిజంగానే సినీ నిర్మాతలు, బడా ప్రముఖ వ్యక్తులు, బిజినెస్ మెన్లు ఈ రాకెట్లో ఉన్నారనేది అధికారికంగానే గతంలో డిఐజీ అకున్ సబర్వాల్ మీడియా ముందు చెప్పారు. కాబట్టి దానికి
దాన్ని బేస్ చేసుకొని కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఆధారాలను బేస్ చేసుకొని కావచ్చు సెకండ్ ఫేజ్లో మిగతా వాళ్ళకి ఇచ్చి విమర్శలకు చెక్ పెడతారా, లేదంటే ఇక్కడ వరకే ఇన్వెస్టిగేషన్ ఆగుతున్నటువంటి ఒక ఆసక్తి అందరి లోపల, ఈ ప్రశ్న అందరి లోపల తలెత్తున్న అంశం, ఓపెన్గా కూడా అందరూ మాట్లాడుతున్న దాంట్లో విమర్శలు చేస్తున్న వాళ్ళ దాంట్లో కూడా ఈ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దారి ఎటువైపు పోతుంది, మిగతా సెకండ్ ఫేజ్లో ఉన్న వాళ్ళను ప్రముఖులుగా ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళను పిలుస్తారా లేదా, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది, అట్లాగే కెల్విన్ అండ్ మిగతా టీమ్స్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. రెగ్యులర్గా అయితే కోర్టుల్లో ఒక కన్ఫెషన్ చేసిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్స్ను కోర్టుల్లో సబ్మిట్ చేస్తుంటారు. వాటిని లీక్ల రూపంలో మీడియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎక్కడ నివసించే వాళ్ళు, డ్రగ్స్ దందా ఎట్లా నడిపించారు, దేని బేస్ చేసుకుని నడిపేవాళ్ళు, ఎవరెవరితో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, ప్రముఖులతో ఉన్న సంబంధాలు ఏంటి, ఇట్లాంటి విషయాలను గతంలో తెలుసుకోవాలంటే కొంత లీక్ల ద్వారా రావాలన్నా కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని కోర్టుల్లో సబ్మిట్ చేసినప్పుడు తెలిసేది. కానీ ఈసారి కొంచెం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్యాటర్న్ కానీ వాళ్ళ మోడస్ ఆపరెండి కానీ డిఫరెంట్గా ఉంది. చాలాసార్లు చాలా కేసుల్లో వైట్ కాలర్ అఫెన్సెస్ కావచ్చు, ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక సోర్సే వాళ్ళని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినటువంటి కాపీలు బయటకు వస్తే విషయం తెలిసేది. కానీ ఈసారి మాత్రం కేవలం రిమాండ్ రిపోర్ట్లు దాంట్లో సబ్మిట్ చేస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎన్ని రోజుల పాటు విచారించారు, విచారణ యాంగిల్స్ ఏంటి, ఇంతే తప్ప వాళ్ళు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసుల ముందు చెప్పిన విషయాలు ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. దీంతో అసలు విషయాలు బయటకు రాకపోవడం వల్ల కొంత గందరగోళం కనిపిస్తోంది. ఆ విషయం పైన పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా వెళ్ళాలన్నా, దర్యాప్తుకు భంగం కలగకుండా ఉండాలంటే ఈ విషయాలు బయటికి రాకుండా ఉండాలనేది పోలీసు అధికారులు కౌంటర్ సమాధానాలుగా చెప్తున్నారు. చూడాలి, ఒకవేళ నిజంగానే ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి కెల్విన్ కింగ్ పిన్గా ఉన్నాడు, 2.5 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్తో సంబంధం పెట్టుకొని దందా నడుపుతున్నారనే విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి కెల్విన్ అట్లాగే మైక్ కమింగా, నేను అరెస్ట్ అయిన మైక్ కమింగా, కుద్దూస్ వీళ్ళు నలుగురు డ్రగ్ రాకెట్ పెడ్లర్లుగా ఉంటూ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్తో సంబంధం పెట్టుకుని డార్క్ వెబ్సైట్ల ద్వారా మోడస్ ఆపరెండి చేశారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన వీళ్ళు ఏం చెప్పారు, పోలీసుల ముందు ఎట్లాంటి సమాధానాలు తీసుకున్నారు, వాళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంది, ఈ దందా నడపడానికి తెర వెనుక ఉన్నటువంటి కింగ్ పిన్స్ ఎవరు, దీనిపైన పూర్తి స్థాయి సమాచారం రావాలంటే పోలీసులు నోరు విప్పి విషయం చెప్పాలి, లేదంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏం చెప్పారనే విషయం లాజికల్ లీగల్ సబ్మిషన్స్ అయినప్పుడు, ఛార్జ్ షీట్లు వేసినప్పుడు, లేదంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ను కోడ్ చేసి కోర్టు అడిగిన టైంలో సీల్డ్ కవర్స్లోనో ఏదో ఒక సందర్భంలో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినప్పుడు ఎంక్వైరీ అధికారులు మన చేతికి అందించినప్పుడు మాత్రమే ఈ విషయాలు చెప్పగలుగుతాం. కానీ అప్పటి వరకు మాత్రం ఈ దర్యాప్తులో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ యాంగిల్స్ బయటకు రావడం లేదు. నిన్న అరెస్ట్ అయినటువంటి మైక్ కమింగా విషయాన్ని తీసుకుంటే అకున్ సబర్వాల్ నిన్న బయటకు వచ్చి మాట్లాడారు. మైక్ కమింగా అరెస్ట్ అయిన తర్వాత మైక్ కమింగా ఎక్కడి వాళ్ళు, డ్రగ్ దందా ఎట్లా నడిపేవాళ్ళు, ఈ డార్క్ వెబ్సైట్స్ మీద ఎట్లా మెయింటైన్ చేసేవారు, ఈ విషయాలు మాత్రమే ఈ పరిధి వరకు మాత్రమే చెప్పారు. అరెస్ట్ ఎక్కడ జరిగిందని చెప్పే అవసరం లేదు. కానీ కనీసం మోడస్ ఆపరెండి విషయానికి వస్తే ఆ మోడస్ ఆపరెండి ఎట్లా జరిగింది, మైక్ కమింగ్గా డ్రగ్ దందా ఎట్లా చేసేవాడు, ఏ కస్టమర్లను ఆయన టార్గెట్ చేసుకొని అమ్మేవాళ్ళు, ఎంత డ్రగ్ సీజ్ అయింది, ఇట్లాంటి విషయాలను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ రివీల్ చేయడం లేదు. ఏదంటే ఇది ఇన్వెస్టిగేషన్ యాంగిల్ కానీ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీ కానీ ఎక్కడ ఇబ్బంది ఉండే విషయం కాదు. కానీ ఆ మోడస్ ఆపరెండిని చెప్పడంలో పోలీసులు ఎందుకో కొంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల కొంత క్రాస్ లైన్లో న్యూస్ కూడా బయటకు వస్తుంది. సో మొత్తానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అరెస్ట్ అయినటువంటి పర్సన్ సంబంధించి బ్రీఫ్ నోట్ ఇవ్వడంలో, ప్రెస్ నోట్స్ ఇచ్చి వాళ్ళ మోడస్ ఆపరెండికి సంబంధించిన విషయాలను చెప్పడంలో ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పాలి. మొత్తం డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు వాళ్ళకి సంబంధించిన కనీసం ప్రొఫైల్ కానీ మిగతా ఇష్యూని ఇస్తున్నారు. ఈరోజు ముమైత్ ఖాన్ కూడా 10 గంటల నుంచి 5 గంటల వరకు సాక్షిగానే పరిగణించి తనను విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. మెయిన్గా కెల్విన్ అండ్ మిగతా ముఠాతో సంబంధాలు, అట్లాగే కెల్విన్ సినిమా షూటింగ్లో ఈ జ్యోతిలక్ష్మి కావచ్చు, తర్వాత పూరి జగన్నాథ్ తీసిన బ్యానర్లో చాలా సినిమాల్లో నిర్మాణ టైంలో అక్కడ ఉండడం, అట్లాగే అకేషన్స్లో తను ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ఏంటని అడిగారు. అట్లాగే మొబైల్ కాల్స్లో ఎక్కువగా టచ్లో ఉండేవాళ్ళు కాబట్టి దానిపైన కొన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. దాంతో పాటుగా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డ్రగ్ రాకెట్లో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని క్యాచ్ చేయడానికి ముమైత్ ఖాన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ యూజ్ అవుతాయని పోలీస్ ఆఫీసర్స్ అంటున్నారు. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.